ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు, ఆయనే రక్షకుడు, ఆయనే మనను పాపం నుంచి విడిపించే విమోచకుడు. ఆయన ద్వారానే స్వర్గానికి వెళ్ళే మంచి మార్గం ఉన్నదని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో సెలవిస్తుంది. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు స్వర్గరాజ్యానికి రాలేరని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ఆ నిత్య రాజ్యము, పరలోక రాజ్యము కావాలంటే నేనే రక్షణ దినము, నువ్వేమి చేసవలసిన అవసరం లేదు. ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నతమైన రాజ్యం, పరలోక రాజ్యం వదులుకొని ఈ భూమికి నీ కొరకు నా కొరకు రావడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. మానవుడిగా ఆయన దేవాది దేవుడై ప్రభులకు ప్రభై రాజులకు రాజు అయిన యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను నిత్య రాజ్యంను చేర్చడానికి ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి జన్మించాడు. 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించి నిన్ను నన్ను ఆయన రక్తంలో కడగడానికి ఈ భూమి మీద తన కలవరి సిలువలో యేసు క్రీస్తు ప్రభువారు చనిపోతూ వచ్చాడు, రక్తము చిందిస్తూ వచ్చాడు. ఆ రక్తం ద్వారానే నీకు నాకు పాప క్షమాపణ కలుగుతుంది. నిత్య రాజ్యం, పరలోక రాజ్యము ఉచితంగా అనుగ్రహించబడుతుంది. నువ్వెక్కడికి వెళ్ళే అవసరం లేదు, ఏమి చెప్పవలసిన అవసరం లేదు. కేవలము నీ నోటి ద్వారా యేసు ప్రభువా ఈ భూమి మీదకి నా కొరకు ఆ పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి నా పాపాల కొరకు కలవరి శిలువలో నా కొరకు ఆ కలవరి శిలువలో కొట్టబడి చనిపోయి తిరిగి లేచినావు. నేను నమ్ముచున్నా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని నీ ఒక్క మాట అడిగితే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి. నీకు సమాధానం, సంతోషం, ఆనందం దొరుకుతుంది. నిత్యరాజ పరలోకము దొరుకుతుంది ఉచితంగా. మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ డబ్బో నీ బంగారమో ఏది లేదు, కేవలం మీ హృదయం ఒక్కటి. ఆ యేసు ప్రభువారు నిన్ను ప్రేమించే తన ప్రాణమును శిలువ మీద ధారలుగా చిందిస్తూ వచ్చాడు, ప్రాణము పెడుతూ వచ్చాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువారు కేవలం నీ హృదయం ఒక్కటిస్తే నిత్య రాజ్యం, పరలోక రాజ్యం ఉచితంగా దొరుకుతుంది. లేకుంటే ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభువాని నీ నోటి ద్వారా ఒప్పుకోకుంటే నిత్య నరకమే. నేను ఎవరు తప్పించలేరు, నీ బంధువులు తప్పించలేరు, నీ స్నేహితులు తప్పించలేరు, నీ భార్య బిడ్డలు, నీ పిల్లలు ఎవరూ తప్పించలేరు. కేవలం యేసు ప్రభువారు ఒక్కరే నీ పాపం నుంచి విడిపించి నిత్య రాజ్యం, పరలోక రాజ్యము ఆయన ఉచితంగా ఇవ్వాలని ప్రేమతో పిలుస్తున్నారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడును మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు, స్వర్గరాజ్యం స్వతంత్రించుకుంటారు. లేకుంటే నిత్య నరకమే. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడును నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు, దీవించబడతారు. రక్షణ ఉచితంగా యేసు ప్రభువారు మీకు అనుగ్రహిస్తారు. మీ కొరకు ప్రార్థిస్తాం. యేసు ప్రభువా నీకు వందనాలు. ఈ గ్రామ ప్రజలను ప్రేమించి యేసు ప్రభువారే లోక రక్షకుడు, అదే నిజమైన క్రిస్మస్, ఆయన నా కొరకు జన్మించినాడు అని ఒప్పుకుంటే నా పాప నుంచి విడిపించబడతానని నేను నమ్ముచున్నానని వాళ్ళు ఏదైతే కోరుచున్నారు ప్రభా, వాళ్ళని నీ రక్తం చేతరగా రక్షించుకొని యేసు ప్రభా ఈ కుటుంబాలను దీవించండి, ఈ ప్రాంత ప్రజలను దీవించమని కోరుచు. ఈ వాక్యం నీరు కట్టి ఫలింపదయమని, వెళ్తున్న మాకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.